హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రి మాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన మైకిల్ నేమి గారికి, తెలుగులో అనువదించిన సూర్యకుమారి మేడానికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనకి మిర్దార్ మాస్టర్ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మిర్దార్లోని మనం కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచంలోని అధికారం గురించి ఆయన చెప్తున్నాడు. అది పుట్టిన ఉత్పత్తి అయిన స్థానం, అధికారం పుట్టిన ఉత్పత్తి అయిన స్థానం ఏదైనప్పటికీ అది భౌతికమైనది. అందుకే అది ముళ్ళతో కట్టుకు అనిపిస్తుంది. ఆ అధికారం అనేది ముళ్ళతో కట్టుకు అనిపిస్తుంది, కట్టి జుడిపిస్తుంది. తన కపట హృదయంలోకి చూసే ధైర్యం ఎవ్వరికీ లేకుండా చేయడానికి తన వైభవోపేత ప్రదర్శనలతో, జిగల్ అనే ఆడంబరాలతో స్వారీ చేస్తుంది. మనకు ఆ అధికారం అనేది అలా ఉంటుంది అని చెప్తున్నాడు. తుపాకులతో, బల్లలతో అల్లాడే సింహాసనాన్ని, అది మనం అనుకుంటాం అధికారం అని, కానీ అది తుపాకులతో, బల్లలతో అల్లాడే సింహాసనాన్ని అది అధిష్ఠిస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఏమైనా తన దారిద్ర్యాన్ని రాకుండా ఉండడానికి బడాయితో నిండిన ఆత్మని భయం కలిగించే తాయెత్తులతో, ఇంద్రజాల గుర్తులతో అది అధికారం అన్నది, ప్రపంచంలోని అధికారం అన్నది అలంకరిస్తుందని ఇక్కడ మిర్దార్ చెప్తున్నాడు. అలాంటి అధికారము అమలు చెయ్యాలనే కోరుకునే వాడి పట్ల అది ఒక శాపం అవుతుంది. శాపము, చెర అని చెప్తున్నాడు. అతని అధికారాన్ని ఆమోదించిన వారు, వ్యతిరేకించిన వారు, ఆ మనిషి అందరూ నాశనం అయినా అధికారము తనని తాను నిలబెట్టుకోవాలనుకుంటుంది. అంటే మనిషి ఇక్కడ చూడండి, ఇలాంటి అధికారమును ఎవరైతే ఆమోదిస్తారో, వ్యతిరేకించిన వారు, ఆ మనిషి అందరూ నాశనమైన అధికారం తనని తాను నిలబెట్టుకోవాలనుకుంటుంది. అధికార వాంఛ మనుషులు, ఈ అధికారం మనుషులలో ఈ అధికార కోరిక ఉన్న వాళ్ళు సంక్షోభంలో పడతారు అని చెప్తున్నాడు. సంక్షోభంలో ఉంటారు. అధికారం ఉన్నవారు అది నిలుపుకోవడానికి, అంటే అధికారం ఉన్నవారు అది నిలబెట్టుకోవాలి అధికారం. కాబట్టి ఇక్కడ సీఎం పదవి, పిఎం పదవి ఉందనుకోండి, ఏదైనా గొప్ప పదవి ఉంది, అది నిలబెట్టుకోండి అనడానికి వాళ్ళు ఎప్పుడు కూడా పోలీసు కలుపుతూనే ఉంటారు, దాని మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. అధికారం లేని వారు అధికారం ఉన్న వారి నుంచి దాన్ని లాక్కోవడానికి, అధికారం లేని వారు అధికారం కావాలని దాన్ని లాక్కోవడానికి పోరాడుతూనే ఉంటారు. ఆ విధంగా ఉన్న వారి నుంచి దాన్ని లాక్కోవడానికి, అంటే అధికారం ఉన్న వారి నుంచి లేని వారు లాక్కోవడానికి పోరాడుతూనే ఉంటారు. ఆ విధంగా, అంటే ఈ విధంగా మనిషి పుట్టినప్పటి నుంచి, అంటే పొత్తిగుడ్డల్లోని దేవుడైన మనిషి అంటే, పొత్తిగుడ్డల్లోని అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటాడు? దేవుడైన మనిషి దేవుడు. అలాంటి మనిషి కాళ్ళతో, గిట్టలతో తొక్కబడి రణరంగంలో ఎవరి దృష్టిలోనూ పడకుండా, ఎవరి ఆదరణ పొందకుండా, ప్రేమించబడకుండా ఒంటరిగా వదిలివేయబడతాడు అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి దేవుడైన మనిషి ఈ కాళ్ళతో, గిట్టలతో తొక్కబడి అని చెప్తున్నాడు. రణరంగంలో ఎవరి దృష్టిలో పడకుండా, ఎవరి ఆదరణను పొందకుండా, ప్రేమించబడకుండా ఒంటరిగా వదిలివేయబడతాడు అని చెప్తున్నాడు. అలాగే పోరు ఎంత ప్రచండంగా, ఇక్కడ పోరు అనేది ఎంత ప్రచండంగా ఉంటుందంటే, పోరు సల్పే వారు ఎంత రక్త పిపాసతో ఉంటారంటే, ఒక్కరు కూడా ఆగి నకిలీ పెళ్లి కూతురు మొసుగు తొలగించి ఆమె భయంకరమైన మొహాన్ని బయట పెట్టరు అని చెప్తున్నాడు. ఏ అధికారమైనా
కనురెప్ప వెంట్రుక కదలిక అంత మాత్రమైనా విలువ చేయదు. ఎంత చూడండి ఇక్కడ మెడ్రా మాస్టర్ ఏం చెప్తున్నాడు, నువ్వు ఎంత అధికారంలో ఉన్నా ఏ అధికారమైనా కనురెప్ప వెంట్రుక కదలిక అంత మాత్రమేనా విలువ చేయదంట. అందుకని పవిత్ర అవగాహన అనే అధికారం ఒక్కటే, అంటే పవిత్ర అవగాహన అనే ఆ అధికారం ఒక్కటే చాలా విలువైనది అని చెప్తున్నాడు ఇక్కడ మెడ్రా మాస్టర్. దానికోసం మనం ఆ పవిత్ర అవగాహన కోసం మనం ఎంత త్యాగం చేసినా అది గొప్ప కాదు అని చెప్తున్నాడు. దాన్ని మనము ఆ పవిత్ర అవగాహనని ఒక్కసారి పొందితే ఇంకా కాలం చివరి వరకు అది మనకు భాగ్యమై ఉంటుంది. అంటే ఆ పవిత్ర అవగాహన మనం పొందితే, ఆ పవిత్ర అవగాహన ఏంటి, మనం శరీరం కాదు ఆత్మ, ఈ అధికారాలు ఇవన్నీ క్షణకమైనవి, ముందు కొద్ది రోజులు ఉంటాయి పోతాయి, కానీ సత్యమైనది పట్టుకుంటే అదే చెప్తున్నాడు. అది ఎప్పుడు అది మనకు ఇంకా కాలం చివరి వరకు భాగ్యమై మనకు ఉంటుంది అని చెప్తున్నాడు. అవగాహన మీ మాటలకు అధికారాన్ని చేరుస్తుంది. ఆ అవగాహనే మీ మాటలకు అధికారాన్ని చేరుస్తుంది అని చెప్తున్నాడు. ప్రపంచములోని సైన్యాల ఆజ్ఞలోని అధికారం కంటే మీ మాటలు ఎక్కువ అధికారంగా ఉంటాయి. ప్రపంచంలోని అధికారాన్ని కలిసి కలలుదనే ఉపకారం కన్నా మించిన ఉపకారాన్ని మీ చేతులకు అవగాహన ఇస్తుంది. అవగాహన అన్నది దాని యొక్క స్వయం కవచము. ప్రేమే దానికి, ఈ అవగాహనకు ప్రేమే దాని శక్తికి గల ఆయుధము. అది శిక్షించదు, అది నిరంకుశంగా పాలించదు. మనుషులు ఎండిపోయిన గుండెల మీద అది మనుషులు అంటే ఇది అవగాహన అనేది మనిషికి దాని యొక్క స్వయం కవచం అంటున్నాడు. ఆ అవగాహన అవగాహన అంటే ప్రేమ, దాని శక్తి. ఆ ఆయుధం ఏంటి అంటే దాని ఆయుధం ప్రేమే అని చెప్తున్నాడు. ఆ ప్రేమ అన్నది శిక్షించదు, నిరంకుశంగా పాలించదు అని చెప్తున్నాడు. మనుషులు ఎండిపోయిన గుండెల మీద, మనుషుల గుండెలలో ఆ ప్రేమతత్వం లేక ఎండిపోయిన గుండెల మీద అది మంచులాగా కురుస్తుంది. దానిని ఆ ప్రేమను స్వీకరించిన వారిని, తిరస్కరించిన వారిని అది ఒకే విధంగా ఆశీర్వదిస్తుంది. తన శక్తిలో తనకి నమ్మకం ఉండడంతో బయట శక్తులు అంటే ఎప్పుడైతే మనలో అవగాహన ప్రేమతత్వం పెరిగినప్పుడు మన శక్తి మనకు అవగాహన నమ్మకం ఉండడం వల్ల బయట శక్తుల మీద ఆధారపడము, ఆశ్రయం కోరము అని చెప్తున్నారు. తన గాంభీర్యాన్ని మనుషులకు చాటడానికి భయం అనే ఆయుధాన్ని ఉపయోగించదు. ఎందుకంటే దానికి భయం అనేది లేనే లేదు అని చెప్తున్నాడు. ప్రపంచానికి అవగాహన చాలా చాలా తక్కువ. కృత్రిమమైన అధికార ముసుగులో తన లోటును దాచుకోవాలని చూస్తుంది. కృత్రిమమైన అధికారము కృత్రిమమైన శక్తితో రక్షణ కోసం, దాడి చేయడం కోసం సంబంధాలను ఏర్పరచుకుంటుంది. అవి రెండో భయానికి అధికారాన్ని ఇస్తాయి. భయము ఆ రెండింటినీ నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. తమ బలహీనతలను కాపాడుకోవడం కోసం బలహీనులందరూ ఏకమై కలవడం లేదా? భయం అనే కొరడా దెబ్బల కింద ప్రపంచపు పాశవిక శక్తి ఒకటిగా కలిసిపోయి యుద్ధం, రక్తం, కన్నీటి రూపాలలో తమ అజ్ఞానానికి రోజు పన్ను కడతారు. అజ్ఞానం అందరినీ చూసి నవ్వి బాగా చేశారు అనేది అంటుందంట. బాగా చేశారంట. మిర్దాని అగాధం పాలు చేసినప్పుడు బాగా చేశావు అని క్షమాదంతో అన్నాడు. అగాధంలోకి నన్ను తోసివేయడంలో తను తానే, అంటే ఇక్కడ మిర్దాను మిర్దాన్ని అగాధంలోకి తోసేశాడు. కానీ ఇక్కడ మిర్దాలు ఏం చెప్తున్నాడంటే నన్ను అగాధంలోకి తోసివేయడంలో తనను తానే దానిలోకి తోసుకున్నాడు, అగాధంలోకి తోసుకున్నాడు అని క్షమాదాము తెలుసుకోలేదు. అగాధము ఒక మిర్దారిని తన వంశంలో ఉంచుకోలేదు. అంటే ఈ మిర్దాన్ని ఈ క్షమాదం అగాధంలోకి తోసిన మిర్దాన్ని ఏం చేయలేదు అని చెప్తున్నాడు. కానీ ఇక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మిర్దార్ ఏం చెప్తున్నాడంటే ఒక క్షమాదం జారుతున్న ఆ చీకటి గోడలని ఎక్కడానికి, అంటే
ఇప్పుడు ఈయనను అగాధంలోకి తోసాడు. ఎవరిని అగాధంలోకి తోసుకున్నాడు? క్షమాదాం మిర్దాన్ని అగాధంలోకి తోసినా అక్కడ మిర్దాలు ఏం చెప్తున్నాడు? నన్ను ఏమీ చేయలేదు. కానీ క్షమాదాం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తానే అగాధంలోకి పడిపోతున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అక్కడ ఈ అగాధం నుంచి పైకి లేవడానికి ఆయన ఎంతో కష్టపడాలి అని ఇక్కడ మిర్దాన్ మనకు చెప్తున్నాడు. ప్రపంచపు అధికారం అనేది, ప్రపంచంలో మనకు ఈ అధికారం కావాలి, ఆ అధికారం కావాలంటే అది ఎలా ఉంటుందంటే అది ఒక నగ లాంటిది. ఆ అవగాహనలో ఇంకా పసిపాపలేని వారు దానితో, అంటే ఈ అవగాహన లేని వారు, పసిపాపలేని వారు దాంతో ఆనందపడనివ్వండి అని చెప్తున్నాడు. కానీ మీరు ఎవరిపైన మీ అభిప్రాయాలు, మీ అభిప్రాయాలను ఇది తప్పు, ఇది గొప్పని మీరు ఎవరి మీద కూడా మీ అభిప్రాయాలను రుద్దకండి. వాళ్లకు ఇప్పుడు అధికారం అనే ఇదిలో అధికారం గొప్పది. అంటే గొప్పలు, సీఎం అంటే గొప్పలు, పిఎం అంటే గొప్పలు, అధికారం ఉంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనుకుంటుంటారు. కానీ మీకు తెలిసిన అధికారం అనేది మన అవగాహన కంటే, మన దీనికంటే, మన సత్యం కంటే, మన ధర్మం కంటే అదేమి గొప్పది కాదు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని మీరు వాళ్ళపైన రుద్దొద్దండి. ఇక్కడ చెప్పిన మిర్దాలు ధర్మాన్ని దానికంటే అదేం గొప్పది కాదు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు కూడా దాంతో ఆనందపడనివ్వండి అని చెప్తున్నాడు. కానీ మీరు ఎవరిపైన మీ అభిప్రాయాలను రుద్దకండి. బలవంతంగా రుద్దింది మరొకరి బలవంతంతో సులభంగా, మనం బలవంతంగా వాళ్ళని ఏదైనా సరే ఇది కరెక్ట్ అది తప్పని మనం బలవంతంగా రుద్దితే అది బలవంతంతో సులభంగా పోతుంది అని చెప్తున్నాడు. ఇతరుల జీవితాల మీద అధికారానికి ప్రయత్నించకండి. వారి వస్తువుల పైన కూడా అధికారం, ఎవరి వస్తువుల పైన కూడా అధికారం చెలాయించకండి. ఎందుకంటే మనుషులు వారి జీవితాలలో ఎంతగా బంధింపబడి ఉన్నారో వారి వస్తువులతో కూడా, అంటే మనం ఇక్కడ మనుషులతో ఎలా బంధింపబడి ఉంటాం, వస్తువులతో కూడా అంతే బంధించబడి ఉంటాం. అంత బంధాన్ని పెంచిపోయింటాం, వస్తువులతో కూడా బంధింపబడి ఉన్నారు. వారి సంఖ్యలతో జోక్యం కల్పించుకునే వారిని వారు నమ్మరు, అసహించుకుంటారు. ప్రేమతో, అవగాహనతో వారి హృదయాల్లోకి దారి వెతకండి మీరు అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రేమతో మీరు వాళ్ళ ఆ హృదయాల్లోకి అక్కడికి వెళ్ళితే వారి సంఖ్యలను విడగొట్టడానికి మరింత గట్టిగా మీరు ప్రయత్నించవచ్చు అని చెప్తున్నాడు. అవగాహన అన్న లాంతను పట్టుకుంటే, మీరు అవగాహన అనే దాన్ని పట్టుకుంటే ప్రేమ అన్నది మీకు మార్గము చూపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ అధ్యాయము గుహలోకి బేదాలు రాజు రావడము మరి క్షమాదాముల రాక. అంటే గుహలోకి బేదాలు రాజు వచ్చినాడు, క్షమాదాము వచ్చినాడు, యుద్ధము విశ్రాంతి. ఇక్కడ ఏం సంభాషణ అంటే యుద్ధము విశ్రాంతి గురించి మిర్దాలు క్షమాదాము మిర్దాన్ని బంధించడం గురించి జరుగుతుంది. నరవడ చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడంటే, మాస్టర్ ఇవన్నీ చెప్పిన తర్వాత అతడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నారు. అంటాడు, మిర్దాలు ఇప్పుడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు బయట అటూ ఇటూ తిరుగుతున్న బరువైన అడుగుల చప్పుడు, గుసగుస మాటల ధ్వనులు నాకు వినిపించాయి. ఆయుధాలను ధరించిన అసాధారణమైన ఇద్దరు సైనికులు అక్కడ వాకిలి అటూ ఇటూ తిరుగుతూ నిలబడ్డారు. దూసిన కత్తులు సూర్యరశ్మిగా మిలమిల అక్కడ మెరుస్తూ ఉన్నాయి. రాజ్య లాంఛనాలన్నీ ధరించిన ఒక యువరాజు వారి వెనుకల వచ్చాడు. అతడి వెనుక పిడికిగా నడుస్తూ శ్యామాదం, అతడి వెనుక మరొక ఇద్దరు సైనికులు ప్రవేశించారు అని నరవడ చెప్తాడు. మంచు పర్వతాలలో చాలా బలం అక్కడ ఎవరు ఆ రాజు అంటే మంచు పర్వతాలలో చాలా, అంటే అక్కడ ఆ మంచు పర్వతాలలో చాలా బలవంతుడిగా ప్రసిద్ధి చెందిన పేరు మోసిన పాలకుడట ఆ రాజు. ద్వారం దగ్గర ఒక క్షణం నిలబడి లోపల ఉన్న చిన్న బృందాన్ని వారి ముఖాలను పరీక్షించరు. ఆ రాజు ద్వారం దగ్గర ఒక క్షణం నిలబడి లోపల అక్కడ ఉన్న బృందాలను వారి ముఖాలను పరీక్షగా చూశాడంట. విశాలమైన కాంతివంతమైన అతడి కళ్ళను మాస్టర్ పై నిలిపి తల వంచి ఆ రాజు మాస్టర్ పై, మన మిర్దాన్ పై విశాలమైన కళ్ళను, కాంతివంతమైన అతడి కళ్ళను, విశాలమైన
అతడి కళ్ళను మాస్టర్ పై నిలిపి తల వంచి ఇలా చెప్తాడు. ఏమని అంటే, రాజు చెప్తాడంట, మిర్దార్ నీ కీర్తి ఇక్కడ నువ్వు చెప్పే సంభాషణ, నువ్వు చెప్పే స్పీచెస్ ఇవన్నీ నీ కీర్తి అంతే ఇక్కడ పర్వతాలలో పయనించి దూరంలో ఉన్న మా రాజధాని వరకు చేరుకుంది. నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే బోధనలు ఇక్కడంతా ఈ పర్వతాల నుంచి మా రాజధాని వరకు చేరుకుంది. అందుకే నీ పట్ల మాకు గౌరవం ఏర్పడింది. ఈ గౌరవం చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఆ రాజు మిర్దార్తో చెప్తాడనమాట. చెప్తే అప్పుడు మిర్దార్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, దానికి మిర్దార్ కీర్తి అన్నది బయట ఉన్న అగ్ని లాంటిది, అది రథాన్ని స్వాధీనిస్తుంది, ఇంటి దగ్గర కర్ర ఊతంతో కుంటుకుంటూ నడుస్తుంది కీర్తి అన్నది. అందుకు సాక్ష్యము ఈ సీనియర్ అని చెప్తాడు. అందుకు సాక్ష్యము ఈ సీనియర్ అని చెప్తాడు. కీర్తి చంచలమైనది ఓ రాజా, దానిని నమ్మకు అని నువ్వు చెప్తాడు. కీర్తి అనేది చంచలమైనది, ఈ రోజు నన్ను పొగుడుతారు, రేపు నిన్ను పొగుడుతారు, దీన్ని నమ్మద్దు రాజా అని చెప్తాడు అనమాట. అంటే రాజు చెప్తాడు దానికి, కీర్తి యొక్క చపలచిత్తత అత్యంత మధురంగా ఉంటుంది. మనుషులు పెదాల మీద ఒకరి పేరును ముద్రించడం ఎంత మధురం అంటాడు. అంటే ఈ కీర్తి అన్నది ఎంత గొప్పది అనుకుంటున్నామని రాజు చెప్తాడు. ఎందుకంటే మనుషులు ప్రతి ఒక్క నోట్లో, అబ్బా ఆయన ఎంత బాగా చెప్తాడు స్పీచెస్, ఆయన ఎంత మంచోడు, ఇట్లా మన నోటి మీద అతని పేరు వినబడటం అనేది గొప్పది కదా అని రాజు చెప్తాడు మిర్దార్తో. ఎంత మధురం కదా అంటే మిర్దార్ చెప్తాడు, మనుషుల పెదాలపై దానిని ముద్రించడం కన్నా తీరములోని ఇసుకపై దానిని రాయడం మేలని చెప్తాడు. మనుషుల పెదాలపై అది ఉండడం కన్నా ఇసుకలో దాన్ని రాయడం మేలు, ఆ పేరును ఇసుకలో రాయడం మేలు దానికన్నా. దానిని తుడిచివేస్తాయి, అంటే మేలు అలలు గాలిని తుడిచివేస్తాయి, ఒక తుమ్ము దాన్ని తుడిచివేస్తుంది. మనుషులతో తుడిచివేయబడవద్దు అనుకుంటే వారి పెదాల మీద మీ పేరును ముద్రించవద్దు. అంటే మనుషులతో తుడిచివేయకూడదు అనుకుంటే పెదాల మీద కావాల్సింది హృదయంలో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. వారి హృదయంలో దానిని అత్తుకునేలా చెయ్యండి, పెదాలలో కాదు, వాళ్ళు హృదయంలో అత్తుకునేలాగా చెయ్యాలి అని చెప్తున్నాడు పెద్ద రాజు చెప్తాడు. అప్పుడు మనుషుల అంటే అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, అయ్యా విద్యార్థి చెప్తాడు, మనుషుల హృదయాలు తాళాలతో తాళం వేయబడ్డాయి. ఆ హృదయాలు ఎలా ఉన్నాయంటే అన్ని మూసుకుపోయి ఉన్నాయి అని చెప్తాడు. తాళం వేయబడి ఉన్నాయంటే అప్పుడు విద్యార్థి ఏం చెప్తాడంటే, తాళాలు చాలా ఉండొచ్చు, తాళం వేసినారు కానీ ఒక్కటే తాళం చేయలేదు ప్రేమ, తాళం చేయని ఒక్కటి ప్రేమ అని తాళం చేయ ఒక్కటే అంటాడు. అప్పుడు రాజు ఉంటాడు, సరే అయితే ఆ తాళం చేయి మీ దగ్గర ఉందా అని అడుగుతాడు. ఆ తాళం చేయి మీ దగ్గర ఉందా, ఆ తాళం చేయి నాకు కావాలి అంటాడు అనమాట. దాని అవసరం నాకు చాలా ఉంది అంటే అప్పుడు మిర్దార్ అంటాడు, అప్పుడు అయ్యా ఆ తాళం చేయి నీ దగ్గరే కాదయ్యా, నా దగ్గరే కాదు నీ దగ్గర కూడా ఉంది అని చెప్తాడు అనమాట. అంటే అప్పుడు రాజు అంటాడు, నా కన్నా విలువ కన్నా నన్ను ఎక్కువ అంచనా వేస్తున్నారు, నాకున్న విలువ అంటే మిర్దార్ అంటాడు. రాజు చెప్తాడు, నాకున్న విలువ కన్నా మీరు ఇంకా ఎక్కువ అంచనా వేస్తున్నారు. నా పొరుగువాడి హృదయంలో తాళం చెవి కోసం చాలా వెతికాను నేను, కానీ అది నాకు ఎక్కడా దొరకడం లేదు. అతడు బలవంతుడైన ఒక రాజు, నాకు యుద్ధం చేయడానికి ఆసక్తితో ఉన్నాడు, కానీ నేనేమో స్వభావ సిద్ధంగా నేను నా పొరుగువాడి హృదయం అంటే నా పొరుగువాడి హృదయం తాళం చెవి కోసం నేను వెతికాను, కానీ అది నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే అతడు బలవంతుడైన రాజు, అతడేమో నాకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నేనేమో శాంతి కాముకుంది. అయినా తప్పనిసరిగా నేను యుద్ధానికి సంసిద్ధం కావాల్సి ఉంది. నా కిరీటము ఆభరణాలతో నిండిన నా దుస్తులు మిమ్మల్ని మోసగించనీయకండి మాస్టర్. నేను వెతుకుతున్న తాళం చెవి వాటిలో కనిపించలేదు. అంటే నేను వెతుకుతున్న తాళం చెవి ఇక్కడ ఆభరణాలతో కిరీటంలో కనిపించలేదని చెప్తాడు. మిర్దార్ అంటాడు, అవి తాళం చెవిని దాటుతాయనే కానీ పట్టుకొని ఉండవు. ఈ తాళం చెవిని దాటుతాయి కానీ పట్టుకొని ఉండవు. అవి మీ అడుగులకు అడ్డుపడతాయి, మిమ్మల్ని ఆటంకపరుస్తాయి, మీ కంటిని అవి దూరంగా తీసుకుపోయి మీ అన్వేషణని వృధా చేస్తాయి అంటాడు అనమాట మిర్దార్. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే,
అలా అనడంలో ఇలా మాట్లాడుతున్నాడు మిర్దారు. దీనిలో మాస్టర్ ఉద్దేశం ఏమిటి, మిర్దారు ఉద్దేశం ఏమిటి? నా పొరుగువాడి హృదయంలోకి చొచ్చుకుపోయే తాళం చెవి పొందడానికి నా కిరీటాన్ని, నా దుస్తులను నేను వదిలేయాలా అనే డౌట్ వస్తుంది రాజుకు. అప్పుడు మిర్దార్ అంటాడు, దానికి వాటిని నువ్వు నీ కిరీటాన్ని, నీ దుస్తులను ఉంచుకోవాలంటే మీ పొరుగు వాడిని పోగొట్టుకోవాలని చెప్తాడు. నీకు ఈ అధికారాలు ఉన్నాయంటే పొరుగువాడి హృదయంలోకి వెళ్ళలేవు, పొరుగువాడిని పోగొట్టుకోవాలి. మీ పొరుగువాడిని నువ్వు పొందాలంటే దీని కిరీటాన్ని, ఆభరణాలను పోగొట్టుకోవాలని చెప్తాడు. పొరుగువాడిని పోగొట్టుకోవడం అంటే ఎవరిని వారు పోగొట్టుకోవడమే అని చెప్తాడు. పొరుగు వారిని పోగొట్టుకోవడం అంటే మనల్ని మనం పోగొట్టుకోవడమే అని చెప్తాడు. రాజు అప్పుడు అంటాడు, అంత ఎక్కువ మూల్యం చెల్లించి నా పొరుగువాడి స్నేహం అంటే నా అధికారాన్ని పనంగా పెట్టి వాడి స్నేహం నేను కొనలేను అంటాడు. అప్పుడు రాజు మిర్దార్ అంటాడు, అల్పమైన ఆ ధరకి మిమ్మల్ని మీరు అంటే ఈయనకేమో ఆయన కిరీటము, ఆయన అధికారం అనేది అల్పంగా కనిపిస్తుంది మిర్దార్కు, కానీ రాజుకేమో ఆ విలువకి కల్పిస్తాడు. ఈయన ఏమంటాడు, నేను పొరుగువాడి స్నేహం కోసం నా అధికారం ఏమని నేనెందుకు పనంగా పెట్టాలో నా విలువైన అంటాడు. మిర్దార్ ఏం చెప్తాడంటే, ఇవి అల్పమైనవి అధికారం, ఇవన్నీ ఆ ధరకి మిమ్మల్ని కూడా కొనుక్కోలేదా అని చెప్తాడు. అంటే నువ్వు పొరుగువాడి స్నేహం కావాలంటే పోగొట్టుకోవాలి. ఇవి పోగొట్టుకోవాలి, అధికారం వాంచి నువ్వు పోగొట్టుకుంటే దాన్ని అల్పమైనవి, అవి నువ్వు తీసి పక్కన పెట్టుకుంటే నిన్ను నువ్వు కొనుక్కోలేవా అని చెప్తాడు అనమాట. అప్పుడు రాజుకు అర్థం నాకేమని అడుగుతుంటే, నన్ను నేను కొనుక్కోవడమా? ప్రతిఫలం చెల్లించడానికి నేనేం ఒక ఖైదీని కాదు. అంతేకాకుండా మంచి వేతనాలు పొంది యుద్ధ ఆయుధాలతో సంసిద్ధంగా ఉన్న సైన్యం ఉంది నాకు, నన్ను కాపాడడానికి. నా పొరుగువాడికి అంతకన్నా మంచి సైన్యం లేదు అని చెప్తాడు. మిర్దార్ అంటాడు అప్పుడు, ఒక మనిషికి లేదా ఒక వస్తువుకి ఖైదీగా ఉండడం అనేది భరించలేని భయంకరమైన నిర్బంధం. అంటే ఒక మనిషికి, ఒక వస్తువుకి మనము ఖైదీగా ఉండడమే అదే పెద్ద భయంకరమైన నిర్బంధం అని చెప్తాడు. సైన్యానికి కొన్ని వస్తువులకు ఖైదీగా ఉండడం అంటే విరామం లేని బహిష్కరణ. ఒక దానిపై ఆధారపడి ఉండడం అంటే అది నిర్బంధంలో ఉండడమే. కాబట్టి ఆ ఒక్క దేవుడి పైన మనం దేని మీద నిర్బంధంలో ఉండరాదు, ఒక దేవుడి పైన నిర్బంధంలో ఉండాలి అని చెప్తాడు మిర్దార్. దేవుడికి ఖైదీగా ఉండడం అంటే, దేవుడికి మనం ఖైదీగా ఉండడం అంటే నిజంగా స్వేచ్ఛగా ఉండడమే అని చెప్తాడు మిర్దార్. అప్పుడు రాజు అంటాడు, నన్ను నా సింహాసనాన్ని, నా ప్రజలని రక్షణ లేకుండా వదలనా అని అడుగుతాడు. అప్పుడు మిర్దార్ చెప్తాడు, రక్షణ లేకుండా మిమ్మల్ని మీరు వదులుకోకూడదు. రాజు అంటాడు, అందుకే నేను సైన్యాన్ని పోషిస్తున్నాను అంటాడు. అప్పుడు మిర్దార్ చెప్తాడు, అందుకే మీ సైన్యాన్ని బర్తరఫ్ చెయ్యండి అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, నా పొరుగు రాజు నా రాజ్యంపై ముప్పెదలా పడతాడు అని చెప్తాడు. మిర్దార్ అంటాడు, మీ రాజ్యాన్ని అతను ధ్వంసం చేయవచ్చు, కానీ మిమ్మల్ని ఎవరూ మృంగలేరు. 2 చెరసాలను ఏకమైన స్వేచ్ఛ కోసం ఒక చిన్న నిప్పుగూటిగా చెయ్యలేవు. ఈ జైలు నుంచి ఎవరైనా మిమ్మల్ని బయటికి పంపిస్తే సంతోషించండి, మీ జైల్లో ఉండడానికి వస్తే అతన్ని చూసి మీరు అసూయపడవద్దు అని చెప్తాడు. రాజు అంటాడు, ధైర్యానికి పేరు పొందిన ఒక జాతి వంశోత్తరుడు నేను ఇతరుల మీద మేము ఎప్పుడు కూడా యుద్ధం అన్నది ప్రకటించం, కానీ మాపై ఎవరైనా యుద్ధానికి దిగితే తప్పుకొని వెళ్ళాం. అంటే మాపై నేను ఎవరి మీద యుద్ధానికి పోను, నా మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినా తప్పించుకొని పోను, యుద్ధం చేస్తానని చెప్తాడు. శత్రువుల శవాలపై జెండాలను ఎగరవేసి కానీ యుద్ధరంగాన్ని వదిలి వెళ్ళనప్పుడు అని చెప్తాడు. పొరుగు వాడిని అతడి మానానికి వదిలేయమన్న మీ సలహా అనాలోచితం. పొరుగువాడికి అంటే మీరు చెప్పేది విద్యార్థి పొరుగువాడిని వాడి మానన వాడిని వదిలేయమని అంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తాడు రాజు. మిర్దార్ అంటాడు అప్పుడు, అవును నేను శాంతినే కోరుకుంటానని మీరు అనలేదా అంటాడు. అప్పుడు రాజు అంటాడు, అవును నేను శాంతిని మీరు అన్నారు కదా నేను శాంతిని కోరుకుంటానని అంటే, అప్పుడు అంటాడు రాజు, అవును నేను శాంతినే కోరుకుంటానన్నాను. మిర్దార్ అయితే
నువ్వు శాంతిని కోరుకునేటప్పుడు యుద్ధం చేయవద్దు అంటాడు మిర్దార్. రాజు అంటాడు అప్పుడు, ఒక్కడు నాపై పోలీసు నేనేమో యుద్ధం చేయ రాజు ఏం చెప్తాడంటే, నేనే ఎవరి మీద యుద్ధానికి వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తుంది అని చెప్తున్నాడు. ఒకడు నాపై పోరు సలపడానికి నిశ్చయించుకుంటే ఇద్దరి మధ్య శాంతి కోసం అతడితో నేను పోరాడక తప్పదు. ఇద్దరి మధ్య శాంతి కోసం అతనితో నేను పోరాడక తప్పదు అని చెప్తాడు. అప్పుడు మిర్దార్ ఏం చెప్తాడంటే, అతడితో శాంతిగా ఉండడానికి నువ్వు అతన్ని చంపుతావా, ఉండడానికి అతన్ని చంపుతావా అంటాడు. ఎంత విచిత్రమైన విషయం ఇది. చనిపోయిన వారితో నువ్వు ఎట్లా శాంతిగా ఉంటావు? శాంతిగా ఉండాలంటే ఇప్పుడు గొడవ అవసరమా? నువ్వు ఎంత విచిత్రమైన విషయం. చనిపోయిన వారితో శాంతియుతంగా ఉండడంలో ఏ గొప్పతనం ఉంది అంటాడు. బతికి ఉన్న వారితో నువ్వు చనిపోయిన వారితో ఏం శాంతిగా ఉంటావు? బతికున్న వారితో శాంతియుతంగా ఉండడమే ఒక గొప్ప గుణం. అంటే ప్రతి ఒక్క మనిషితో శాంతిగా ఉండగలగాలి. శాంతిగా ఉండడం కోసం ఆందోళన చంపడం అనేది చాలా దుర్భరం. బతికున్న వాళ్ళతో శాంతియుతంగా ఉండడం అనేది గొప్ప గుణం, సుగుణం అని చెప్తాడు అనమాట. ఒకవేళ ఎవరైనా బతికి ఉన్న వారిలో కానీ ఏదేని వస్తువులతో కానీ తప్పనిసరిగా యుద్ధం చేయవలసి వస్తే ఎవరి అభిమతాలు అప్పుడప్పుడు మీ అభిరుచులకు మీ అభిమతాలకు విరుద్ధంగా ఉంటాయో అలాంటప్పుడు ఇలాంటి వాటినన్నిటినీ, అంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా యుద్ధానికి చేయవలసి వస్తే అంటే దేని సిద్ధం చేస్తాం? మన అభిరుచులు వాళ్ళ అభిరుచులు, మన అభిమతాలు మన అభిమతాలు వేరున్నాయి, వాళ్ళ అభిమతాలు వేరున్నాయి. అప్పుడు మనము గొడవలు వస్తాయి. కానీ అటువంటిప్పుడు మీరు వాళ్ళతో యుద్ధం చేయదు, దేవుడితో యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఎలా? దేవుడితో యుద్ధం చేయండి, మీ పూర్ణ విశ్వాసంతో యుద్ధం చేయండి. ఎందుకంటే అందులోని మీ మనసును కలవరపరిచేవి, మీ హృదయానికి ఇబ్బంది కలగజేసేవి, మీకు ఇష్టం ఉన్నా లేకుండా బలవంతంగా మీ జీవితంలో ప్రవేశించేవి లెక్కకు మించి మీలో ఉన్నాయి అని చెప్తున్నాడు. లెక్కకు మించి ఉన్నాయి అని చెప్తున్నాడు. అప్పుడు రాజు చెప్తాడు, నేను శాంతియుతంగా ఉన్నా నాతో పొరుగువాడు కోరుకు దిగుతే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. నేనేమో శాంతియుతంగా ఉంటా, అయినా పక్కన వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నప్పుడు నేనేం చేయాలి అంటే అప్పుడు మిర్దార్ చెప్తాడు, పోరాడండి అని చెప్తాడు. అప్పుడు రాజు అంటాడు, ఇది కరెక్ట్ అయిన సలహా అని చెప్తాడు అనమాట. సరే మిర్దార్ అంటాడు, పోరాడండి. కానీ ఎవరితో చెప్తున్నాడు? పొరుగు వాడితో కాదు పోరాడాలి. పొరుగు వాడితో పోరాడాలి అంటే ఇక్కడ మనం మామూలుగా ఉన్నాం, కానీ మనతో వేరే వాళ్ళు గొడవ పడతారు. అప్పుడు నేను ఎలా శాంతిగా ఉండాలి అంటే అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మిర్దార్? అయినా పోరాడండి. అప్పుడు చెప్తున్నాడు, పోరాడండి అంటే వాడితో పొరుగు వాడితో పోరాడటం కాదు, పొరుగు వాడికి కాదు, పొరుగు వాడితో పోరాడడానికి ఏ కారణాలు ఉన్నాయి? నా మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చినావు? దానికి కారణాలు పోరాడండి. ఇప్పుడు వీళ్ళు నా మీద యుద్ధానికి వచ్చినారంటే వాడితో పోరాడద్దు, దానికి ఏం కారణం ఉంది? కారణం వెతకండి, కారణం ఎక్కడుందో అది చూసుకోండి, దాంతో పోరాడండి, ఆ కారణంతో పోరాడండి, ఆ కారణంతో యుద్ధం చేయండి. ఎందుకు ఇతను నా మీద యుద్ధం వచ్చినాడంటే ఎక్కడో ఉంది కారణం, ఆ కారణంతో పోరాడండి, దాంతో యుద్ధం చేయండి అని చెప్తున్నాడు. మాండవ్య మహాముని అట్లనే చేస్తాడు. మాండవ్య మహాముని ధ్యానం బాగా అద్భుతంగా చేస్తుంటాడు. చేసినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే అతను ఒక బండిపోట్లు వచ్చి ఆయన పానం వదిలితే ఆయన పెద్ద ముక్కుకు తగులుతుంది అనమాట. తగినప్పుడు ఆయన అప్పుడు ఆ దొంగతో పోరాడలే, పైకి వెళ్ళి నేను నాకు ఈ శిక్ష ఇచ్చినామని ఎవరితో రాస్తాడు, నేను చేసిన చిట్టా చూపించు, అక్కడ ఎక్కడుంది, దాంతో పోరాడతాడు. అక్కడ అప్పుడు ఆయన చిట్టా చూపించి చిన్నతనంలో ఈయన చేసిస్తాడు అనమాట. ఒక సీతాకోక చిలుకల్లో ఏదో ఇది చేసుకుంటాడు, ఆ తన్మ అనేది ఇక్కడ ఉండదు అనమాట. అందుకు ఇది వచ్చింది. అప్పుడు చెప్పాడు, చిన్నప్పుడు చేసిన పనికి శిక్ష ఉంటుంది కదా అని అక్కడ పోరాడాల, ఈ దొంగతో కాదు అని ఇది చెప్తున్నాడు అనమాట. అక్కడ మీరు పొరుగువాడితో మీరు యుద్ధం చేసి, కానీ మీ పొరుగువాడితో మీరు యుద్ధం చేసి దానికి కారణాలు ఏమున్నాయి, నాకు ఈ పరిస్థితి వచ్చిన దానికి కారణాలు ఏమున్నాయి, దాంతో పోరాడమని చెప్తున్నాడు ఇక్కడ.
మీ పొరుగువాడు మీతో ఎందుకు యుద్ధం చేస్తారు? మీరు నీతికులు అతనికి సకల కళ్ళు అయినందువలన, మీరు దేవతల గురించి అతడు దయ్యాల గురించి కలలు కలడం వలన, లేదా మీరు అతడిని మీలాగే ప్రేమించి అతడికి ఉన్న అన్నిటినీ మీవిగా చూడడం వలన. అప్పుడు రాజా, మీ దుస్తులు, మీ సింహాసనము, మీ ఐశ్వర్యము, మీ ప్రఖ్యాతి, మీరు వేటికైతే అంటే మీరు వీటన్నిటికీ, మీ బట్టలకు, మీ సింహాసనానికి, మీ ఐశ్వర్యానికి, మీ పేరు ప్రఖ్యాతులకు వేటికైతే మీరు ఖైదీగా ఉన్నారో వాటి కోసము మీ పొరుగు వాడు మీకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు. వాటికి కావాలని మీకుంటే వాటికి కావాలని యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఒక బల్యమైన అతడిపై ఎత్తకుండా మీరు అంటే వాడు నీ మీద యుద్ధం చేయాలనుకుంటే నువ్వు వాడి మీద బల్యమైనా ఎత్తకుండా నువ్వు అతడిని ఓడించాలనుకుంటున్నారా? అతడికి తెలియకుండా అతడి పైకి వెళ్ళి అతడికి తెలియకుండా అతడి పైకి వెళ్ళి వీటన్నిటి మీద యుద్ధం ప్రకటించండి. వాటి పట్టులో నుంచి మీరు బయటపడి వాటిని జయించినప్పుడు, వాటిని చెత్త కుప్పపై మీరు విసిరినప్పుడు, మీ పొరుగువాడు తన దాడిని ఆపి కత్తిని మొదలో పెట్టి తనకు తాను చెప్పుకుంటాడు, ఈ వస్తువులకు విలువ ఉంటే నా పొరుగువాడు చెత్త కుప్ప మీదికి వాటిని విసరుడు అని చెప్పుకుంటాడు. మీ పొరుగువాడు ఒకవేళ పిచ్చి నుంచి బయటపడకుండా ఆ చెత్త కుప్పనే మోస్తాడు.